నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, అయోధ్య నిర్మాణంతో చాలా మంది సంతోషంగా ఉన్నారు. అందరూ మంచిగా హర్షం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది పీఠాధిపతులు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటంటే ఇంకా నిర్మాణం సరిగ్గా అవ్వకుండానే ప్రాణప్రతిష్ఠ చేసేశారు అని చెప్పి కొంతమంది విమర్శలు చెప్తున్నారు గురుగారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఇది నిజమేనా? కొంచెం వీటి గురించి వివరించండి గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. జై శ్రీరామ్. వాస్తవానికి మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మరియు ఈ యొక్క పీఠాన్ని ఏలేవంటి ఈ రాజ్యాన్ని ఏలేవంటి గురువులు కావచ్చు, వాళ్ళ అవగాహనతో చెప్పినటువంటి వాక్యాల ప్రకారంగా మనం పట్టుకుంటే ఈ ముహూర్తం దాటిపోతుందేమో అని చెప్పేసి ముందడుగు వేయటమే తప్ప పీఠాధిపతులను వ్యతిరేకించడం కానీ, పీఠాధిపతులను ధిక్కరించడం కానీ, వారి మాటను పక్కకు పెట్టడం లాంటివి జరగలేదు. వారిని గౌరవిస్తూ వారి ఒక ఆశీర్వచనముతోనూ వారు వచ్చినా రాకున్నా వాడు ఉన్నవంటి పీఠం నుంచి ఆశీర్వచనాలు పొందుకుంటూ ఇక్కడ స్వామివారికి పట్టాభిషేకం జరిగేది. ఎందుకు అప్పుడే సమయం ఆసనం అయిపోయేది. అంటే ఆలయం పరిపూర్ణము కాకుండాని ఈ ప్రతిష్ఠ చేయటం అనేది చేయవచ్చా చేయకూడదా అనేసి ప్రశ్న అందరిలో నడుస్తూ ఉంది. ఎప్పుడైతే కూడా మూల విగ్రహం ప్రతిష్ఠ అయిందో సప్తప్రాకారాలన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏమిటి అంటే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే మరి దీన్ని రాజకీయంగా తీసుకువెళ్తున్నారేమో అనే ఒక భావన కలుగుతుంది తప్ప ఇది రాజకీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది స్వయాన శ్రీరామచంద్ర స్వామి వారు పెట్టుకున్నటువంటి ముహూర్తం. ఆయన బుధిలోకి దిగి రావాలి, రావాలనేసి కూడా ఆయనలో ఒక శక్తి పునరుద్ధరించి ఏదైనా కూడా శివాజ్ఞ లేనిది కూడా చీమ కూడా తాకదని మన సిద్ధాంతం చెప్తూ ఉంటుంది. భగవంతుడు అనుమతి లేనిది ఒక గాలి కూడా మనము శ్వాస తీర్చుకోలేము. శ్రీరామచంద్రుడు ఒక అనుగ్రహం లేనిదే ఇంతటి మహోత్పరమైన యజ్ఞం జరగదు. కాబట్టి దీన్ని వ్యతిరేకించారు. ఆలయం పరిపూర్ణం కాకముందే స్వామివారి ప్రతిష్ఠ చేయటం ఏంటి, మేము రాము చేయము అన్నారు. అయినప్పటికీ కూడా కథ ముందు సాగింది. ఎందుకు సాగిందంటే వాళ్ళు కూర్చున్న చోటే వాళ్ళు ఆశీర్వచనం చేశారు. వాళ్ళు రావాల్సిందే లేదు, వాళ్ళు ఉన్నదే ఒక పీఠంలోనే. భూమియే మహాపీఠం. ఈ భూమి ఎక్కడైతే విస్తరించి ఉందో అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి మహాపీఠం, మహాభూమి. ఇది కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి, తర్పణం భూమి, దైవభూమి. ఈ భూమిలో ఆ స్వామివారు స్వయంగా వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చినా, వాళ్ళు అక్కడి నుంచి ఆశీర్వాసం ఇచ్చిన మహానుభావులు, అద్భుతం, మహా తేజస్సులు, మహా తపస్సులు, వాళ్ళంతా కూడా పూర్వజన్మ సుకృతం చేసుకుంటే కానీ పీఠాధిపతులు కాలేరు. వారి ఒక అవగాహనతో ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అనేసి వాళ్ళు మాట్లాడటమే తప్ప మనపూర్వంగా రాకపోవడం అనేది ఉండకపోవచ్చు. కానీ భౌతికంగా వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఆత్మ మాత్రం స్వామివారి సన్నిధిలోనే ఉంటుంది, నిరంతరం వారికి చేరుతుంది. యోగులకి, తపస్సులకి, పీఠాధిపతులకి శరీరంతో రావాలని పని లేదా. వాళ్ళు అక్కడ కూర్చొని శ్రీరామ అనుకుంటే చాలు, వాళ్ళ ఆత్మ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆత్మ ఇప్పుడు నిజంగా ఇప్పుడు జగద్గురు శంకరాచార్య రాకపోనా, యోగులు రాకపోనా, శ్రీరామదాసు రాకపోనా, కబీర్దాస్ రాకపోనా, ఎంతమంది భక్తులు ఉన్నారు. అందరూ సూక్ష్మ రూపంలో వచ్చే ఉంటారు ఆ ప్రతిష్ఠ సమయంలో. కాబట్టి ఇది అంత హైక్ అయిపోయింది, అంత మహోత్కరమైన అయిపోయింది. శ్రీరాముడికి ఉన్నవంటి ఫాలోవర్స్ ప్రపంచంలో ఎవరికీ లేరు. ఎందుకంటే ఆయనది సత్యమైన వంటి పరిపాలన, ఏకపతివత పరిపాలన, ఒక్క బాణము, ఒకే సీత, ఒకే మాట. ఇంకా మాట దానం ఇచ్చాడంటే ఇంకా దాన్ని తిరిగి తీసుకున్నది లే. 14 ఏళ్ళు వనవాసము. ఆయన పాదాలు ఎలా ఉంటే తెలుసా తండ్రిని మీకు? నేను ఒక రామాయణంలో చదువుతుంటే తెలుస్తుంటుంది. తమలపాకుకైనా మృదుగా ఉంటుందంట. తమలపాకు తాకితేనా మెత్తగా ఉంటుంది, దానికైనా ఇంకా మెత్తగా ఉంటుందంట. పాదుక లేకుండా నడిచాడు ఆయన. సో ఈ రకంగా పాదయాత్రతో పాటు భూమిలో పుట్టిన వంటి కమలం సీతాదేవి, జనకరాజు కూతురు అండి. ఆమె గులాబీ రెక్కలకైనా సున్నితమైన వంటి శరీరము, సున్నితమైన వంటి పాదము. ఆమె పాదము గులాబీ రెక్కకు తలుగుతూనే తట్టుకోలేదట.
అంతటి సుమితంగా ఉంటుందంట సీతాదేవి. ఆవిడ కూడా రాముడి భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని చెప్పి అడుగుజాడలో నార చీర కట్టుకొని బయలుదేరింది. ఏ ఒక్క అంటే ఏదైతే ఆభరణాలు ఉన్నాయో కోడల్ని ఏ విధానం అయితే మనము బయటికి పంపించాలో దశరథ మహారాజు అదే విధానంగా కోడల్ని పంపించారు. రాను 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 వాళ్ళకి ఆ 14 సంవత్సరాలు ఒకటే చీరలో ఉండలేరు కాబట్టి వివిధమైన వంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఒక ప్రాంతం వస్త్రాలని ధరించుకొని ఉన్నారు. చిట్ట చివరిగా మిగిలిన వంటి వస్త్రాలతో చిట్ట చివరిగా మిగిలిన వంటి ఆభరణాలతోనే శ్రీరామచంద్రుడు సీతాదేవిని కనుక్కోగలుగున్నారు. సో అదంతా కూడాను వాల్మీకి రామాయణంలో చదివితే వివరించబడుతుంటే చాలా అద్భుతం. ఎందుకంటే అందుకే నేను చెప్పే ప్రతి పిల్లలకి వాళ్ళకు కూడా మహాభారతం రామాయణం రోజుకు 2 అధ్యాయాలు చదివించండి. వాళ్ళకి మన ఒక హిందూ తత్వం తెలుస్తుంది, రామాయణం పురాణం తెలుస్తుంది, మహాభారతం పురాణం తెలుస్తుంది, భాగవతం తెలుస్తుంది, హిందూ తత్వాన్ని తెలుస్తుంది. పద్దాక మనం ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, అది చేయి అని చేయకుండా మనం ఒక కల్చర్ కూడాను నేర్పిస్తే మంచిగా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.